ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు క్రేజీ మోటో వీల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను విజయవాడలో ఉన్న ఎన్కేపాడులో ఉన్నాను. మారుతి ట్రూ వాల్యూ దగ్గర ఉన్నాను. మారుతి ట్రూ వాల్యూ అంటే మీకు తెలుసు కదా, మనం కొత్త కారు తీసుకునేప్పుడు పాత కారు ఏదైతే ఉందో అది ఎక్స్చేంజ్ ఇస్తారండి. ఎక్స్చేంజ్లో తీసుకుంటారు కదా, ఆ పాత కార్లన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చారండి. దాని పేరే మారుతి ట్రూ వాల్యూ. లోపలికి వెళదాం రండి. ఇక్కడ ఏమేమి కార్స్ ఉన్నాయి, అట్లాగే ఎంత ప్రైజ్లో ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇట్లా లోపలికి వెళ్దాం, ఆఫీస్లోకి వెళ్దాం. ఇవన్నీ చూడండి, మొత్తం కార్లు పెట్టి ఉన్నాయి వరుసగా. మనకి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కార్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. అన్ని బ్రాండ్స్ కార్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ యాక్సెసరీస్ కూడా మనకి కార్కి కావాల్సినవి ఉంటాయి కదా, అవి అవైలబుల్గా ఉంటాయి. అట్లాగే న్యూ కార్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ముందు యాక్సెసరీస్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. సీట్ కవర్స్ అండి, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది వైట్ క్రీమ్ కలరు, అట్లాగే ఇది క్రీమ్ కలరు, బ్లాక్ ఇచ్చారు అక్కడక్కడ టచింగ్. ఇంకా యాక్సెసరీస్ ఇవన్నీ కూడా అలాయ్ వీల్స్, క్లీన్ చేసుకునే క్లాత్స్, అట్లాగే పర్ఫ్యూమ్ వస్తుంది కదా సెంట్, అట్లాగే డాష్ బోర్డ్ మీద పెట్టుకునే బొమ్మలు, దేవుడు బొమ్మలు, కార్ క్లీన్ చేసుకునేవి, అట్లాగే బ్లోయర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్, ఈ మారుతి ట్రూ వ్యాలీలో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్లో ఉన్నాయి అనేది మనకి వివరించడానికి ఉదయ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనం తెలుసుకుందామండి ఒక్కొక్క వెహికల్ గురించి. మన దగ్గర బయట కార్కిను మన దగ్గర ఉన్న కార్స్కి డిఫరెన్స్ ఏంటండి? అంటే మీరు ఎన్ని విధాలుగా చెక్ చేస్తారు కార్ని? సార్, మన దగ్గర వచ్చేసి మనం ఒక కారు తీసుకునేటప్పుడు దాన్ని ఫుల్ ఫిజ్గా చెక్ చేసి ఏ విధంగా బండి కండిషన్ ఎలా ఉందనేది ఒక టెక్నీషియన్ అనేది చెక్ చేసి ఒక వాల్యూటర్ అనేది వాల్యూ చేసి దానికి అనేది రేట్ కడతామండి. అది ఎక్స్చేంజ్ అయితే మనం తీసుకుంటాము. ఆ కార్ని మనం ఇక్కడ ట్రూ వాల్యూలో, ఎన్కేపాడు వరుణ్ మోటార్స్ ట్రూ వాల్యూలో మనం అనేది సేల్ చేస్తాము. ఇక్కడ ఉంది చూడండి, బెల్లెనో లేటెస్ట్ వర్షన్ అండి, 2022 మోడల్, టాప్ ఎండ్ అండి. టాప్ ఎండ్ కిందది జీటా వర్షన్ ఇది. ఓకే, దీని ఇంటీరియర్స్ చూడండి, బాగుండిద్ది. ఆటోమేటిక్ అండి ఇది. ఆటోమేటిక్ వర్షన్ అండి ఇది. ఓకే, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా వస్తుంది. అవునండి, డిస్ప్లే వచ్చింది, రివర్స్ కెమెరా కూడా ఉంది. 40,000 తిరిగిందండి రీడింగ్. కిలోమీటర్స్ వచ్చి 40,000 తిరిగింది. గుడ్ ఆఫ్టర్నూన్. ఫుల్ కండిషన్ అండి వెహికల్, చాలా బాగుండిద్ది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కిలోమీటర్స్ ఇక్కడ చూపిస్తుంది. 40,000 తిరిగింది, మీకు కనబడుతుంది కదా, 40,528 కిలోమీటర్స్ తిరిగింది. ఓకే, ఇంకా మనకి సీట్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లెదర్ సీట్స్ వచ్చినాయి. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూడండి, బ్యాక్ సైడ్ వైపర్ ఉంది. డిక్కీ స్పేస్ ఎంత వస్తుందండి దీనికి? ఎన్ని లీటర్స్ వస్తుంది? డిక్కీ స్పేస్ వచ్చేసి 15 లీటర్స్ ఉంటుందండి. 50 లీటర్స్ ఉంటుందంటండి డిక్కీ స్పేస్. బ్యాక్ సీట్స్ చూసినట్లయితే బ్లాక్ కలర్ వచ్చినాయి, లెదర్ సీట్స్, మంచి స్పేషియస్గా ఉంటుంది కార్. ఇది ఎక్కువ మంది ప్రజాదరణ పొందిన కార్ అండి ఇది, బెలెనో. భయ ఎంత వస్తుంది ఇది ఆన్రోడ్ మామూలు మైలేజ్? మైలేజ్ వచ్చేసి 70 to 80 వచ్చిందండి కస్టమర్ ఫీడ్బ్యాక్. 17 నుంచి 18 వస్తుంది. అవునండి. సరే, ఇది మీకు 1.2 ఇంజిన్ అండి, 4 సిలిండర్తో వచ్చింది.
మైలేజ్ కూడా బాగుండిద్ది. ఏజిఎస్ అవటం మూలన ఆటోమేటిక్లో 3 వర్షన్స్ ఉంటాయండి. ఇది ఏజిఎస్ వర్షన్ వచ్చేసి. ఓకే. ఇది మీ సర్టిఫైడ్ కార్ అండి. 1 ఇయర్ వారంటీ ఇస్తాము, 3 ఫ్రీ సర్వీసులు ఉంటాయి. భయ సర్టిఫైడ్కిను నాన్ సర్టిఫైడ్కి తేడా ఏంటి? సర్టిఫైడ్ అంటే వారంటీ వెహికల్ అండి. అది నాన్ యాక్సిడెంట్ అయ్యి ఉండి కిలోమీటర్ లో కిలోమీటర్ ఉండి 1 lakh లోపు ఉండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ అయితేనే మేము అనేది సర్టిఫై చేస్తారు. అట్లాగే వారంటీ కంపెనీ నుంచి వారంటీ ఇస్తాము. ఇంజిన్కి, గేర్ బాక్స్కి, స్టీరింగ్ కాలంకి వారంటీ 1 year ఉండిద్దండి. సర్వీసులు 3 సర్వీసులు ఫ్రీ ఉంటాయండి. 1 year వారంటీ, 3 సర్వీసులు ఫ్రీ సర్వీసులు 3 ఉంటాయి. అవునండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మారుతి వ్యాగనార్ డియో ఉందండి. తర్వాత అట్లాగే ఆల్టో K10 ఉంది. ఇంకా అట్లాగే డిజైర్ ఉంది. మారుతి స్విఫ్ట్ డిజైర్ ఉంటుంది కదా. తర్వాత ఎస్ క్రాస్, మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఉంది. స్మార్ట్ హైబ్రిడ్ అంట. ఇది కూడా ఎస్ క్రాస్ అండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది బ్రేజా VXi అండి. ఇది 60,000 కిలోమీటర్లు తిరిగిందండి. ఇది కార్ చూద్దాం. మనకి ఎటువంటి డ్యామేజ్ లేదండి. సైడ్ చూడండి, ఎటువంటి డ్యామేజ్ లేదు. చాలా బాగుంది, నీట్గా ఉంది. స్క్రాచెస్ కూడా లేవు మీకు ఎక్కడ కూడా. 60,000 తిరిగిందంట. 1 year వారంటీ వస్తాయి. అట్లాగే 3 ఫ్రీ సర్వీసెస్ వస్తాయి. VXi ఇది మోడలు. సీట్ కవర్స్ చూడండి, బ్లాక్ కలర్ వచ్చినాయి. ఇంకా బ్యాక్ సైడ్ సీట్స్ దగ్గరికి వద్దాం. మనకి VXiలో గ్లాసెస్ అన్నీ కూడా మాన్యువల్గా కాదండి, ఆటోమేటిక్ ఇచ్చారు. అట్లాగే డిక్కీ స్పేస్ ఇది. స్మార్ట్ హైబ్రిడ్ తోటి వస్తుందండి. VXi కదా ఇది. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ తోటి వస్తుంది ఇంక్లూడ్గా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసాం కదండి, ఈ వెహికల్ వచ్చి 8,70,000 అండి. వాళ్ళే పేపర్స్ అన్నీ కూడా మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది మారుతి ఎర్టిగా అండి. ఈ బండి వచ్చి మనకి 54,000 కిలోమీటర్స్ అనేది తిరిగింది. అట్లాగే ఆల్ ఆయిల్స్ కూడా మీకు చేంజ్ చేసి ఇస్తారు. అన్ని ఆయిల్స్ కూడా మీకు చేంజ్ చేసి ఇస్తారు. ఎర్టిగా ZXi ప్లస్ అంటండి. ఎర్టిగా ZXi ప్లస్. ఇది 2 days అవుతుందంట బండి వచ్చి. ఇంటీరియర్ చూడండి, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ తోటి వస్తుంది. అట్లాగే సీట్స్ వచ్చి బ్లాక్ కలర్ సీట్స్ ఇచ్చారు. సీట్ కవర్స్. ఇది మాన్యువల్ అండి, ఆటోమేటిక్ కాదు. అట్లాగే ఇవి బ్యాక్ సైడ్ మీకు ఇది 7 seater తోటి వస్తుందండి. మీకు తెలుసు కదా ఎర్టిగా అంటే 7 seater తోటి వస్తుంది. అట్లాగే ఈ సీట్ని ఫ్రంట్కి జరుపుకొని బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. ఇద్దరు కంఫర్ట్గా కూర్చోవచ్చు బ్యాక్ సైడ్. ఇది సైడ్ ఇట్లా ఉంటుంది కారు. అదే బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ వైపర్ కూడా ఇచ్చారు చూడండి. అట్లాగే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి AC వెంట్స్ కూడా వచ్చినాయి.
ఏసీకి ఇబ్బంది పడాల్సిన పని లేదు బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసాం కదా, అట్లాగే రైట్ సైడ్ కూడా ఇప్పుడు చూద్దాం. మనకి ఈ బండి వచ్చి 10,70,000 పడుతుందండి. అయితే ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, మీరు బార్గెయిన్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది మారుతి స్విఫ్ట్ డిజైర్. ఇది మోడల్ వచ్చి 2014 మోడలు. అట్లాగే మనకి కిలోమీటర్స్ వచ్చి 1,39,000 కిలోమీటర్స్ అనేది తిరిగింది. దీని కాస్ట్ వచ్చి 4 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఇది వీడిఐ అండి, డీజిల్ వర్షను. స్విఫ్ట్కి డిజైర్కి ఏంటంటే, డిజైర్కి బ్యాక్ డిక్కీ స్పేస్ అనేది వస్తుంది. మనకి స్విఫ్ట్కి ఆ డిక్కీ స్పేస్ అనేది సపరేట్గా రాదు. మనకి సైడ్ స్క్రాచెస్ ఏం లేవండి, బాగుంది. అట్లాగే ఇంటీరియర్ చూడండి ఎట్లా ఉందో. కిలోమీటర్స్ చూపిస్తాను మీకు ఎంత తిరిగింది అనేది. ఇంటీరియర్ అంతా చూడండి, బ్యాక్ సైడ్ సీట్స్ కానీ ఫ్రంట్ సీట్స్. అట్లాగే ఇది మాన్యువల్. ఒక 1,39,980 కిలోమీటర్స్ తిరిగింది. దీనికి కూడా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుందండి. డోర్స్ అన్నీ కూడా పవర్ విండోస్ ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చి 4 lakhs, 2014 మోడల్ ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది మారుతి ఎర్టిగా. ఇది సేల్ అయిపోయిందండి బండి. రిబ్బన్స్ అవి కట్టి బోర్లు కట్టి రెడీ చేశారు కదా, ఇంకా కస్టమర్ వచ్చి డెలివరీ తీసుకుంటే మొత్తం పేపర్ వర్క్ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది మారుతి వ్యాగనర్ అండి. ZXi మోడల్ ఇది. మారుతి వ్యాగనర్ ZXi మోడల్. మీ కారు మొత్తం నేను 360 degrees వ్యూ చూపిస్తున్నా చూడండి. చాలా బాగుంది కార్ అయితే, ఎక్కడా కూడా స్క్రాచెస్ లేవు, చాలా నీట్గా ఉంది. మోడల్ వచ్చి 2021. టైర్ కండిషన్ కూడా చాలా బెటర్గా ఉంది చూడండి. టైర్స్ 4 కూడా బాగున్నాయి. దీని రీడింగ్ వచ్చి 48,967 కిలోమీటర్స్ తిరిగిందండి. దీని కాస్ట్ వచ్చి 5,50,000. $5,50,000 అండి. ఇప్పుడు కారు బయట అంతా చూశారు కదా, అట్లాగే ఇంటీరియర్ కూడా చూడండి. డోర్స్కి పవర్ విండోస్ ఇచ్చారు. అట్లాగే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా ఇచ్చారు. బ్లాక్ కలర్ సీట్ కవర్స్ వచ్చినాయి. మాన్యువల్ గేర్ అండి. ఇది హజార్ స్విచ్. అట్లాగే ఏసీ సిస్టమ్ ఇచ్చారు ఇక్కడ. బాగుందండి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. అట్లాగే బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. ఏంటంటే నేను పైన చూపించుకుంటా వెళుతున్నాను అండి. మనం ఇంకా డీప్గా వెళితే ఏంటంటే చాలా వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ చూడండి, చాలా నీట్గా ఉంది. కారు ఓనరు చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఈ కార్ని. అట్లాగే ఇక్కడ కూడా చూడండి, పవర్ విండోస్. 2 డోర్స్, బ్యాక్ 4 డోర్స్కి కూడా పవర్ విండోస్ ఇచ్చారు.
5,50,000 దీని కాస్ట్ వచ్చి. ZXi అంటే టాప్ ఎండ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది మారుతి సెలారియో ZXi వర్షన్ అండి. 360 degrees చూడండి ఎట్లా ఉందో కారు. ఇది చాలా బాగుందండి. ఇది రీసెంట్గా వచ్చిన కారు. దీని మోడల్ వచ్చి 2022. దీని కారు ఓనరు, పాత ఓనరు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఓనరు చాలా నీట్గా కార్ని మెయింటైన్ చేశారు. అట్లాగే ఇది 51,200 కిలోమీటర్లు తిరిగిందండి మైలేజీ. టైర్స్ చూడండి, టైర్స్ కండిషన్ కూడా బాగానే ఉంది. ఒక 70% ఉంది, 65% ఉంది టైర్ కండిషను. అట్లాగే ఈ బండి కాస్ట్ వచ్చి 5,70,000. ఇది మైలేజ్ వచ్చి 18 మైలేజ్ ఇస్తుందండి 1 లీటర్కి వచ్చి. ఫ్రెండ్స్ ఇది ఫ్యూయల్ వచ్చి పెట్రోల్ వర్షన్ అండి, పెట్రోల్ కొట్టించాలి. ఇంజిన్ సీసీ వచ్చి 998 cc వస్తుందండి. అట్లాగే ఇంటీరియర్ చూద్దాం. మనకి సైడ్ ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవండి. బ్లాక్ కలర్ సీట్స్ ఇచ్చారు. అట్లాగే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా వస్తుంది. చూడండి అంత నీట్గా ఉంది. కారు ఓనరు చాలా నీట్గా మెయింటైన్ చేశారు కార్ని. మాన్యువల్ ట్రాన్స్మిషను, అట్లాగే ఏసీ సిస్టమ్ ఇచ్చారు ఇక్కడ. హజార్ స్విచ్. నేను పైన చూపించుకుంటా వెళ్ళిపోతున్నాను. బ్యాక్ సైడ్ కూడా పవర్ విండోస్ ఇచ్చారండి, మాన్యువల్ విండోస్ కాదు. అట్లాగే బ్యాక్ సైడ్ డిక్కీ స్పేస్ కూడా చూడండి ఎక్కువే ఇచ్చారు. ఫ్రెండ్స్ మీరు పాత కారు తీసుకునేప్పుడు మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా అండి. ఇప్పుడు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీరు ఏ కార్ తీసుకున్నా కానీ 15 సంవత్సరాలే దాని లైఫ్ అండి. మీకు రిజిస్ట్రేషను ఎప్పుడైంది దాన్ని బట్టి మీకు 15 సంవత్సరాలు లెక్క పెట్టుకోండి. అంతకు మించి మీకు కారు బాగుంటే ఒక 5 సంవత్సరాలు ఫిట్నెస్ సర్టిఫికెట్ అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది చెప్పలేమండి. మీరు 15 సంవత్సరాలు లెక్కేసి అయితే తీసుకోండి. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ కార్ వచ్చి ఆల్టో K10. చూడండి కార్ ఎట్లా ఉందో. ఇది రైట్ సైడ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అట్లాగే టైర్ కండిషన్ కూడా చూడండి. ఇది 50% ఉంది టైరు. అట్లాగే లెఫ్ట్ సైడ్ కూడా చూడండి. దీనికి పెద్ద డ్యామేజ్లు ఏం లేవండి, బాగుంది కారు. రైట్ సైడ్ నుంచి ఓపెన్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఈ కారు వచ్చి ఆల్టో K10 LXi మోడల్. ఇది 2022 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయిందండి. అట్లాగే రీడింగ్ వచ్చి 78,150 కిలోమీటర్స్ తిరిగింది. దీని కాస్ట్ వచ్చి 2,80,000. ఇంకా ఇంటీరియర్ చూద్దామండి. కాస్ట్ వచ్చి 2,80,000. ఇప్పుడు నేను చెప్పే ఏ ప్రైజ్ అయినా సరే మీరు బార్గెన్ చేయొచ్చండి. ఇది ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే కాదు, బార్గెన్ చేయొచ్చు. లోపల చూడండి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అనేది ఏది కూడా ఇవ్వలేదు, LXi కదా. అట్లాగే ఏసీ ఇచ్చారు, ఏసీ ప్రొవైడ్ చేశారు. హజార్ స్విచ్. దీనికి కీ ఫ్రంట్లో ఉంది. డాష్ బోర్డ్ ఆన్ చేద్దాం.
డాష్ బోర్డు డిజిటల్ డాష్ బోర్డు ఇచ్చారు. చూడండి 78,121 కిలోమీటర్ తిరిగింది. ఇంకా ఫ్యూయల్ ఇండికేటరు ఇవన్నీ ఇంకా నేను చెప్తా పోతే వీడియో లెంత్ అయిపోతుందండి. అందుకని మీకు పైన చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను. అట్లాగే బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ వచ్చి డోర్స్కి పవర్ విండోస్ ఇచ్చారండి. అట్లాగే బ్యాక్ సైడు తాళం ఫ్రంట్ పెట్టేద్దాం మళ్ళా. అట్లాగే బ్యాక్ సైడ్ వచ్చి విండోస్ మాన్యువల్గా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మాన్యువల్ విండోస్ అనేది ఇచ్చారు. ఇద్దరు కంఫర్ట్గా కూర్చోవచ్చు అండి బ్యాక్ సైడ్. అట్లాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మధ్యలో కూర్చోబెట్టుకోవచ్చు. ఇక్కడ బంప్ అనేది ఇచ్చారు. అందుకని చెప్పేసి కూర్చున్న వాళ్ళకి కొంచెం అంత కంఫర్ట్గా ఉండదు. ఇన్సైడ్ చూశారు కదా ఎట్లా ఉందో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది ఆల్టో 800 వెహికల్ అండి. VXI మోడలు. రెండు 2014 మోడల్ అండి. అట్లాగే ఇది తిరిగిన కిలోమీటర్స్ వచ్చి 1,02,340 కిలోమీటర్స్ తిరిగింది. 360 డిగ్రీస్ వ్యూ చూస్తున్నారు కదా. దీని కాస్ట్ వచ్చి 1,80,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, మీరు బార్గెన్ చేయొచ్చు. బార్గెన్ చేస్తే తగ్గిస్తారు ప్రైస్ అనేది. అట్లాగే ఇంటీరియర్ కూడా చూద్దాం. ఇది మన మధ్యతరగతి వాళ్ళ వెహికల్ అండి. ఇంటీరియర్ చూడండి. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి పవర్ విండోస్ ఇస్తున్నారు. పవర్ విండో కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి, పవర్ విండో కంట్రోల్స్. అట్లాగే దీనికి స్టీరియో సిస్టమ్ కూడా వస్తుంది. ఇదంతా కూడా AC సిస్టమ్. డాష్ బోర్డు అంతా నీట్గా ఉంది. ఇంకా సీట్స్ చూడండి. అట్లాగే బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. ఇది ఇద్దరు పెద్దవాళ్ళు కూర్చోవచ్చండి. బ్యాక్ సైడ్ వచ్చి ఒక చిల్డ్రన్కి సరిపోతుంది. మనకి సెంటర్ వచ్చి కార్ బాగుందండి, చాలా నీట్గా ఉంది. అట్లాగే బ్యాక్ సైడ్ వచ్చి గ్లాసెస్ని మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. లేపేసేద్దాం, దుమ్మెళ్ళకుండా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ కారు బ్యాక్ సైడ్ చూడండి ఎట్లా ఉందో. దీన్ని మాన్యువల్గా కీ తోటి అన్లాక్ చేసుకోవాలి డిక్కీని. అట్లాగే ఇది వారంటీ ఉండదండి. మారుతి ట్రూ వాల్యూ వారంటీ ఉండదు. అట్లాగే సర్వీసెస్ కూడా ఉండవు, ఫ్రీ సర్వీసెస్ కూడా ఉండవు. ఇంకా టైర్స్ వచ్చి మనకి 45% 50% ఉన్నాయండి టైర్స్. $1,80,000 చెప్తున్నారు. ఇంకా మీరు బార్గెన్ చేయొచ్చు, బార్గెన్ చేస్తే తగ్గుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అట్లాగే లైక్ చేయటం మర్చిపోవద్దు.